హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నువ్వు ఇప్పుడు నిజాలు చెప్పకపోతే మొత్తం దాంట్లో నుంచి బ్యాకప్ వస్తుంది. నీ భాగోతం మొత్తం బయటపడింది. ఇప్పటికిప్పుడు పోలీసులు పిలిచి నేను ఎక్కడ పంపించాలో అక్కడ పంపిస్తాను. ఓకే మేడం, తప్పు అయినప్పుడు నేను ఎందుకు భయపడతాను? ఇదే స్టాండ్ మీద ఉంటావుగా, ఉండు. ఆ పిల్ల ఆ రకంగా మాట్లాడుతుంది. ఆ పిల్లని చూసుకొని నువ్వు ఈ రకంగా రెచ్చిపోతున్నావు. తల్లిదండ్రులు ఏమైపోవాలి? నువ్వు పర్ఫెక్ట్ అని తెలిస్తే ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడమంటావా? మీ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయమంటావా? ఈ భాగవతం చేసావు కదా? మాట్లాడతాను మేడం నేను. అదేంటి వాళ్ళు ఒప్పుకోకుండా పెళ్లి చేసుకున్నావు కదా, మీ పేరెంట్స్ ఒప్పుకోకుండా ప్రొసీడింగ్స్ నడిపించు. పేరెంట్స్ కంటే సరే ఇంట్లో ఉంచేయండి. అర్థమవుతుంది కదండి, వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడొద్దు అంటున్నాడు. ఎంక్వైరీ చేసావు అన్ని. మాట్లాడద్దండి డాడీ. నీకేం తెలుసు? నీకు అన్ని ఇలాగా చేసావు. నీ అధికారం పంప ముంచింది మాకు తెలిసింది కాబట్టి నీకేం తెలుసమ్మా? ఏం తెలుసు అంటుంది చూడు మేడం. ఎలా 5 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రుల గురించి తెలియదు నీకు. ఎవడో ఒకడు వచ్చాడంటే వాడి గురించి నీకు తెలిసిపోయింది అంతా నీకు. కాదమ్మా, 6 నెలలు నీకేం తెలుసు తల్లి? అబ్బాయి ఫోన్ ఇవ్వడానికి గంట ఆలోచించాడు ఇక్కడ. ఏం నమ్ముతున్నావు నువ్వు? పర్సనల్ ఉంటాయి కదా మేడం, అలా అడగకూడదు కదా వాళ్ళు కూడాను. మరి నువ్వు మంచోడని ఎలా నిర్ణయించావు? ఒక్క నిమిషం, మా అబ్బాయి మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. అమ్మాయిలతో తిరుగుతాడు, అమ్మాయిలు మోసం చేస్తాడు, డ్రగ్స్ అలవాటు ఉన్నాయి, ఏ పని పాట లేదండి ఇతనికి. ఆడపిల్లలకి గాలాలు వేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటాడు అని. నన్నైతే మోసం చేయలేదు కదా మేడం. అమ్మా, నీ డబ్బులు ఏం చేస్తున్నావు? మమ్మీ డాడీకి ఇస్తున్నాను. సగం ఇచ్చావు, మిగతా సగం ఏం చేస్తున్నావు? నా ఖర్చు కొంచెం. ఏం ఖర్చు? నీకు 25,000 ఖర్చు అవుతున్నాయి రోజు నెలకి. ఏమ్మా, నీకేమైనా గిఫ్ట్లు ఇస్తుందా? గిఫ్ట్ ఏం లేదు మేడం. డబ్బులు ఇస్తుందా? బయటికి పోతాం అప్పుడప్పుడు. బయటికి షికార్లకు వెళ్తా ఉంటావు. మొత్తం మెయింటెనెన్స్ అంతా ఇవిడండి. పిల్ల చెప్తున్నాడు, అతనే ఒప్పుకుంటున్నాడులేండి. ఈ అక్కడికి రెస్టారెంట్లకి ఇట్లకి అట్లకి వెళ్ళినాయి అన్నీ ఆవిడే పెట్టుకుంటుందా? సూపర్ నాన్న, భలే అమ్మాయి దొరికింది. కాదు మ్యామ్, జాబ్ రాసి ఉండాలి రా బాబు, అట్లాంటి అమ్మాయి దొరకాలి. జాబ్ ఏం వస్తుంది నీకు? చదువు కంప్లీట్ చేయాలి కదా. ఏదో ఒకటి ట్రై చేస్తాను. రిక్షా తొక్కేస్తావేంటి? మనం పబ్బలు కూడా తీసుకెళ్లిపోతాడేమో అండి. వారికి నేనే పోషిస్తాను మేడం. పోషిస్తావు తల్లా, నీకు ఎవరో చెప్పలేడు భూ ప్రపంచంలో. నువ్వు అన్ని పోషిస్తావు. సంవత్సరం పాటు మీ అమ్మా నాన్న వదిలేస్తే అప్పుడు తెలిసింది ఎంతకాలం పోషిస్తావా అని. అలా పోషించేవాళ్ళు దొరకే బయట జెంట్స్ ఖాళీగా క్యూ కట్టు కూర్చున్నారు. నీలాంటి అమ్మాయిలు ఎక్కడున్నారని ఎత్తుక్కోడు. ఇదే మాట సంవత్సరం తర్వాత చెప్పు. 2 రోజులు అయ్యింది, 2-3 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇప్పటిదాకా సీక్రెటే మెయింటైన్ చేశారు. 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు పోలీసుకి వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఎక్కలేదు, కానీ 6 నెలల్లో ఇంత ఇదైపోయింది మేడం. చెప్పు, ఏం చేద్దాం లావణ్య? నువ్వు లేకుండా మీ అమ్మా నాన్న ఉండరు. నాకు వాళ్ళని చంపేద్దాం. కావాలి. వాళ్ళని చంపేద్దాం. వాళ్ళంటే నీకు లెక్కే లేదు కదమ్మా. వాళ్ళు ఏదో ధైర్యం చేసి మా షో దాకా వచ్చారు, కానీ రాత్రి ఏదో చేసుకుని ఉంటే ఏం చేసేదానివి కదా మేడం. నేను చెప్పకుండా వాళ్ళు అక్కడే ఉంటున్నా. ఇప్పుడు వాళ్ళు వదిలేమంటున్నారు. అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ మేము ఎంక్వైరీ చేసాం, ఏమీ బాగాలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే తరిమేశారు. నువ్వు ఇంకా అతను మాయలో ఉన్నావు. అతను నన్ను నమ్ముకొని వచ్చాడు, నేను అతను నమ్ముకొని వచ్చా. అతను లేకపోతే నేను ఉండలేను. అలానే మా అమ్మ నాన్న లేకపోయినా నేను ఉండలేను. అందరూ కావాలి నీకు. నువ్వు చేయాల్సిన చిల్లర పనులు చేసుకుంటూ ఉంది. చేసిన తప్పులు అన్నావు, తప్పులు చూపెడితే నీకు అప్పుడైనా ఒప్పుకుంటాం. చూపెడతాం నీకు. మేడం గారు చూపెడతారా? ఆయన అమ్మా ఆల్రెడీ ఎవిడెన్స్లు వచ్చినాయి. ఇప్పుడు మనం దేనికి వచ్చాం? అది తప్పును చూపెట్టడానికే కదా. నమ్ముతాంటుంది చూడు మేడం. ఇంకా కూడా నమ్మకం లేదంట. ఎవిడెన్స్ వచ్చాయన్నా కూడా అంటే మేడం అది తప్పు చూపెడతారా కావాలని, లేకపోతే ఎడిటింగ్ ఏమైనా చేస్తారా ఇక్కడ? ఏమో రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఏం చేయాలనుకోదు. ఫస్ట్ ఏడు బాబా, మీ అమ్మాయితో రిలేషన్షిప్ వచ్చినాక ఏం చేయలేదు. అదే ఏం చేయలేక కదా ఇక్కడ వరకు వచ్చావు. లేకపోతే అప్పుడే చేద్దాం చెయ్యాలంటే. తెలీదు. ఇప్పుడు నాతో అయితే బానే ఉన్నారు కదా. బానే ఉంటాడు, ఎందుకు ఉండడు? అమ్మా ఇవన్నీ టెంపరీ బాగుండడాలి తల్లి. నువ్వు బాగా పెడుతున్నావు కదా, అందువల్ల బానే ఉంటాడు. సంపాదించిన మంచిగా పెడుతున్నా. నువ్వు రూపాయి పెట్టడం మానే, అప్పుడు నీతో ఉంటాడు. అప్పుడు ఉంటాడేమో చూడు. లావణ్య, మీకు ఈ ఒక్క 6 నెలలు సంవత్సరం పాటే మీకు ప్రొసీడింగ్స్. ఒక్కసారి తల్లిదండ్రులు కాదు అనుకొని బయటకు వెళ్ళిన వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో మాకు తెలుసు. ఇతని గురించి ఆల్రెడీ వీళ్ళు ఎంక్వైరీ చేసింది నిజమా కాదని మేము ఎంక్వైరీ చేస్తున్నాం ఫోన్ రికార్డ్స్ ద్వారా. నిజమని ప్రూవ్ అయితే వదిలేస్తావా అతన్ని? అతనేమో రియల్ లవర్ కాదు. అతని దగ్గర మేము మాట్లాడుతుంటే మాకే అర్థమవుతుంది. నువ్వు మైకంలో ఉండి అబ్బో ఇతను పెద్ద ప్రేమికుడు అని నువ్వేదో ఫీల్ అయిపోతున్నావు, కానీ అతని క్యారెక్టర్ కరెక్ట్ కాదు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడిస్తావు. నీకు ఓకేనా? ఇప్పుడు ఎలా చేసినా సరే తను నేను మ్యారేజ్ చేసుకున్నాను కదా మేడం. ఏం మ్యారేజ్ అమ్మా? మీ మ్యారేజ్ లీగల్ గా వ్యాలిడే కాదు. ఇద్దరమే మేజర్లు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. పిల్లలు మీ జీవితం నాశనం అవుతుంది కదా వాళ్ళ మాట్లాడేది మీ తల్లిదండ్రులు.
నీ జీవితం కాపాడమని కదా వాళ్ళు చెప్తున్నది. పిచ్చెక్కి నువ్వు కొట్టుకుంటా ఉంటే వాళ్ళు ఊరుకోరుగా. 6 నెలల కాపురానికి నువ్వు ఏదో పెళ్ళి పేరంటం అనుకుని నువ్వు తిరుగుతున్నావు. నువ్వు సీక్రెట్గా చేసుకుని మెట్లు పెట్టుకొచ్చేస్తే పెళ్ళి అయిపోయినట్ట. మ్యారేజ్ చేసుకుని 6 మంత్సే కాబట్టి నీకు అట్లా ఒళ్ళు కొవ్వెక్కి నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. కానీ ఆల్రెడీ మా వాళ్ళతో మాట్లాడామమ్మా, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అది నీకు ఇప్పుడు స్క్రీన్లో చూపిస్తాం. లీగల్ ప్రొసీడింగ్స్లో మీరేమనుకుంటున్నారంటే మేము మేజర్లం కదా ఎవరినన్నా పెళ్లి చేసుకోవచ్చు అంటే తల్లిదండ్రులు అన్యాయం అయిపోతున్నారు తల్లి. వాళ్ళ గుండెలు పగిలిపోతున్నాయి, మీకు తెలియట్లా. మీరు ఈ పొజిషన్కి వచ్చినాక మీకు అర్థమవుతుంది. పెంచి పోషించిన కూతురు, అపురూపంగా పెంచిన కూతురు ఒక రేపు రోజున అట్లా వెళ్ళిపోయి పనికి మాలిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని మళ్ళీ ఒక 6 నెలలకు ఒక పిల్లను వేసుకొని వస్తే ఎవరి జీవితాలు నాశనమైనట్టు? మీరు అలా ఇంట్లో తిరుగుతుంటే వాళ్ళు తట్టుకోగలరా? అయినా నువ్వు ఇంకా నమ్మట్లేదుగా అతను ఏంటి అని. ఓసారి చూపిస్తారు చూడండి. ఫోన్లో ఏమన్నా చూపిస్తావు, స్క్రీన్ మీద చూడు మీ ఆయన ఏం చేస్తున్నాడు. ఏం బాబు నువ్వేనా అసలు రసరమ్యంగా నడిపిస్తున్న వ్యవహారం? నువ్వేగా. రిలేషన్షిప్ రాకముందు మ్యామ్ పాస్ట్లో అమ్మాయిలను వాడేసావా? ఇంకొకరికి ఈవిడ పాస్ట్ ఏమా చూసావుగా. ఏంటది? అది నా పాస్ట్. ఏంటి ఫాస్ట్ నాతో రిలేషన్షిప్ రాకముందు చేసిన నేను. అంటే నేను కాకుండా ఎంతమంది ఉన్నారండి నీకు? నా పాస్ట్ ఎంత మంది ఉంది ఎందుకు నీతో వచ్చినా నీ కూడా పాస్ట్ నేను అంటావు, అమ్మాయిని నీ ఆయన పాస్ట్ తప్పు అంటావు, నా- నీ పాస్ట్ అంటావు. ఒక్క నిమిషం నీ పాస్ట్ ఆగండి, అంటావు. ఆగండి. ఏంటి ఆడతావు? అది ఎందుకు నా మాట్లాడుతున్నావు? life కదా, నా life కదా. ఎలా మాట్లాడుతున్నావు? నేను అడుగుతా. నువ్వే అడుగు అయితే, నువ్వే అడుగు, నువ్వే అడుగు, అడిగిద్దుండండి. మీరు ఇప్పుడు చూసిందిగా కూర్చోండి, నువ్వే అడుగు. చూసావు కదా, ఒరిజినాలిటీ చూసిందిగా అడిగిద్దుండండి. ఇందాక నుంచి రేజ్ అయిందిగా. ఏంటిది లైఫ్? ఇది ఏమనుకుంటున్నాను? ఆటలాట ఏమైనా? నేను ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నాక నేను ఏం చేయలేదు, అర్థమైందా? అవును, అసలు నాకు అర్థం కావట్లేదు. అలాంటప్పుడు వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉండేటప్పుడు నన్ను ఎందుకు ట్రాప్ చేసావు? నిన్ను ఎవరు ట్రాప్ చేసాడు? నేను లవ్ చేసిన. మరి దాన్ని ఏమంటారు? వాళ్ళతో బ్రేకప్ అయినందుకే నేను లవ్ చేసిన. అంటే వాళ్ళతో బ్రేకప్ ఆపై ఉంటే నన్నే ట్రాప్ చేసావు కదా. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ప్రజెంట్ నేను ట్రాప్ ఎందుకు చేసిన? లవ్ చేసిన అంత సిన్సియర్. అదంతా అనవసరం నాకు. నీతోటి బ్రేకప్ అయింది మళ్ళీ ఇంకోటి చేస్తాడు. ఒక్క నిమిషం డాడీ ఆగండి, ఇది నా లైఫ్. నీ లైఫ్ అంటే మరి మాట్లాడు. లవర్ అయితే నేను కొట్టు, ఎలా అయినా చెప్పు, ఓకే కొట్టాలి. వదిలించుకుంటా. తను మాట్లాడు. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది కాబట్టి తనతో నేను లైఫ్ లాంగ్ ఉండాలి. అలాంటప్పుడు ఇప్పుడు ఉండాలా లేదా అనేది ఏం డిసైడ్ నువ్వు డిసైడ్ చేసుకోవాలి. చేసుకో అయితే. అలా చెప్తే లొంగడతావు. నువ్వు లవ్ చేసి నువ్వు మ్యారేజ్ చేసుకునే ముందా వచ్చింది మరి. అడగాలి అంటే నీకోసం నాకు తెలీదు. నేను నార్మల్ గా నువ్వు ఇష్టపడ్డా అన్నా ఆయన కట్ల పడ్డా అన్నా ఓకే నేను చేసుకున్నా. అలాంటప్పుడు ఇదంతా ఏం నాకు అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? దొరికినా నాకు అప్పుడు తెలియదు కదా. మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? నీ కోసం బాగా మొత్తం బాబు బయటపడ్డాడు. నువ్వు ఇప్పటికీ నిజం చెప్పట్లా. ఇప్పుడు మేము మొత్తం చూపించింది బయటపడ్డది. ఎప్పుడుది? రీసెంట్ మేము మొత్తం. చూపించిన అమ్మాయి. మా ఫేస్ అమ్మ రివీల్ నన్ను ఎంత చేయమంటావా? చెప్పినా సరే నీ ట్రాప్ లో నేను పడ్డాను కదా. నా చెప్పు తీసి నేను కొట్టుకోవాలి. నీకు తెలుగు ఉంటుంది ఎప్పుడు చేస్తావని మరి. అంటే ఏంటిది అసలు ఏమనుకుంటున్నావు? నీకు తెలుగు ఉండాలి ఫస్ట్. లవ్ ఏంటి తెలుగు అర్థమైందా? ఉండాలబ్బా? నాకు అర్థం కావట్లేదు. ఆ అబ్బాయి కరెక్టే మాట్లాడుతున్నాడు తల్లి. కూర్చోండి, చేసిన డ్రామా చాలు, కూర్చోండి. వీటి గురించే కదా ఎంత చెప్తున్నారు పేరెంట్స్. అబ్బాయి క్లియర్ గా మాట్లాడుతున్నాడు. మొత్తం స్పాయిల్ చేస్తా. లావణ్య విను, నమ్మమన్నా నేను. విను. అబ్బాయి ఏం మాట్లాడుతున్నాడు? ఎంక్వైరీ చేసుకోవాల్సింది నువ్వు, జాగ్రత్త పడాల్సింది నువ్వు. ఇష్టపడుతున్నాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను. అలాగే చాలా చెప్తాడమ్మా, మాటలు వలేసే చెప్తాడు. వాళ్ళందరూ అలాగే చెప్తారు. జాగ్రత్తగా ఉండాల్సింది నువ్వే కదా. నువ్వు లేకపోతే నీ తల్లిదండ్రులు చెప్తారు. వాళ్ళు చెప్తుంటే నువ్వు వినట్లా. తొందరగా ఇప్పుడు నువ్వు marriage ఇక్కడికి వచ్చినా కూడా చేసుకుందాం, అదే తొందరగా మాట్లాడావు. చేసుకుందాం అంటే నేనేమో అనుకున్నా. ఇలాంటి వాడు నాకు తెలియదు కదా. కాదమ్మా, మేము ఇంతసేపు మాట్లాడినా నువ్వు మమ్మల్ని కనీసం కన్సిడర్ చేయలే. అతను లేకపోతే చచ్చిపోతానండి అన్నావు. ఇప్పుడు చచ్చిపోయి వెళ్ళి ఇప్పుడు ఇట్లాంటి చచ్చిపోతావా? వాడి కోసమా? అర్థమయ్యిందిగా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పేరెంట్స్ దగ్గర నుంచి ప్రొటెక్షన్ కావాలని జీవితాలు సర్వనాశనాలు చేసుకుంటున్నారు మీలాంటి వాళ్ళే. ఇక్కడ ఏదో అదృష్టం కొద్ది ఎవిడెన్స్ దొరికింది. ఎక్కడ ఎన్ని చోట్ల ఎవిడెన్స్లు చూపిస్తాము. అమాయకులైన తల్లిదండ్రులు ఎలా పాడు చేయటం మీరు ఆడపిల్లలు అయ్యి ఉండి. అడుగు వాళ్ళకి క్షమించమని అడుగు. నీ గురించేనమ్మా మేము అంతా చేసేది. ఇంత చేసేది నీ గురించే కదా. మాకేమొస్తా చెప్పు. నేను బాధ పెడితే ఇలాంటి బేవర్సగాళ్ళు కట్టుకుంటే ఇలాగే బాధపడాలి. ఇప్పుడు మేము ఉన్నాం కనుక మేము చూస్తున్నాం. చెప్తున్నాను మంచిగా. మాకేమైనా అయితే రేపు నీ పరిస్థితి ఏంటి? ఎంత చెప్పిన అమ్మ చెప్తే వినాలి కదా మమ్మీ. కూర్చోండి అమ్మ.